మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. ఇప్పుడు ఈ లైవ్ లో అనొచ్చు రాదు. ఒక నన్ను వాడేవాడు నేను మాట్లాడే భాష గురించి వాడు మాట్లాడి నా ఇష్టం వచ్చిన మదర్ టంగ్ నేను మాట్లాడకుండా ఇది చదవాలని ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ ఇష్టం ఉంటే చదువుకుంటాడు, తెలుగు ఇష్టం ఉంటే చదువుకుంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు చదువుకుంటాడు, ఎవడు ఏ భాషలో చదువుకుంటాడు. దాని గురించి ఒక గవర్నమెంట్ ఇలా రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఎమోషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కోసం ఒక సెంటిమెంట్ కావాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన ఏమన్నారంటే గతంలో దీన్ని మన మీద రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక బలమైన నాయకుడు, కూటమిలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడారంటే హిందీ అనేది మన లాంగ్వేజే, మనం మన దేశంలో మాట్లాడుకుంటే తప్పేంది అనే మాట అన్నారంటే ఆయనే రెండు విధాలుగా మాట్లాడి దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు 25లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం కనుక